ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సర్ప్రైజ్. రాకా టైటిల్ ఆఫీషియల్. అట్లీ దర్శకత్వంలో వస్తున్న బన్నీ 22 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే వైరల్. ఆ ప్రీలుక్లో చూపించిన బీస్ట్ హ్యాండ్ గుర్తుందా? ఇప్పుడు ఫస్ట్ లుక్ చూస్తే బన్నీ పూర్తిగా బీస్ట్ అవతారంలో కనిపిస్తున్నాడనే టాక్. పుష్ప తర్వాత బన్నీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడా? రాకాతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ మారిపోతాయా అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో వస్తున్న బన్నీ 22 సినిమా టైటిల్ను రాకాగా మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ముందు రోజే ప్రీలుక్ పేరుతో ఒక బీస్ట్ చేతిని రిలీజ్ చేశారు. దీనిని చూస్తుంటే ఈ సినిమా ఒక సైఫై జోనర్గా, విఎఫ్ఎక్స్ ప్రధానంగా ఉండే మూవీగా అర్థమవుతుంది. పుష్ప 2 సినిమాలతో ఇటు సౌత్ అటు నార్త్లోని ఆడియన్స్ని ఆకట్టుకున్న అల్లు అర్జున్ తర్వాత సినిమాగా ఈ రాకా వస్తుంది. దీనిలో దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా పోస్టర్లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ చూస్తుంటే అల్లు అర్జున్ పాత్ర ఒక బీస్ట్ తరహాలా కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మన దేశంలో చాలా తక్కువ. మన రాక్షసులు, మన దయ్యాలు, వారి రూపురేఖలు వేరుగా ఉంటాయి. కానీ హాలీవుడ్లో వ్యాంపైర్స్ గానీ, బీస్ట్లు గానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఫ్రీలుక్లో ఉన్న ఆ చేతిని చూస్తుంటే ఒక తోడేరులాంటి మనిషి చెయ్యి కనిపిస్తుంది. అంటే ఒక మనిషి తోడేలుగా లేక బీస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే సినిమాలా ఉంది. హాలీవుడ్లో 1994లో జాక్ నికల్సన్ హీరోగా వచ్చిన సినిమా వుల్ఫ్. ఆ సినిమాలో హీరోని ఒక బ్లాక్ వుల్ఫ్ కొరుకుతుంది. ఆ తరువాత హీరోరో క్రమంగా వుల్ఫ్లా మారతాడు. అతను వుల్ఫ్గా మారుతున్న క్రమంలో జింకలను వేటాడే సీన్లు ఆ రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించారు. ఇక 2017లో వచ్చిన ద బీస్ట్ అండ్ ద బ్యూటీ సినిమాలో ఒక యువరాజు బీస్ట్గా మారడం చూస్తాం. హాలీవుడ్లో ఇలాంటి కథలు ఎన్ని ఉన్నా మన ఇండియన్ సినిమాగా వస్తున్న ఈ సినిమా కథ ఏమిటి అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. హాలీవుడ్ స్థాయి అని మనమక్కడ సినిమాల్ని రీమేక్ చేయటం కన్నా మన భారతీయ మూలాలు, సంస్కృతి ప్రతిబింబించే కథలను టెక్నాలజీ సహాయంతో తెరకెక్కించి అన్ని దేశాల ప్రేక్షకులను అలరిస్తే అది భారతీయ సినిమాకు గర్వకారణం అవుతుంది. అంత ఖర్చు పెట్టి అక్కడ సినిమాలను రీమేక్ చేయటమంటే ఖర్చుతో పాటు సమయం కూడా వృధా. సినిమాల టెక్నాలజీ విపరీతంగా మారింది. అసాధ్యమంటూ ఏమీ లేకుండా అన్నింటినీ చిత్రీకరించే అవకాశం ఉంది. ఆ టెక్నాలజీని ఎవరు, ఎలా ఉపయోగించుకుంటారు? క్రియేటివ్గా అన్నదే ఇక్కడ ముఖ్యం. అట్లీ ఇప్పటివరకు చేసిన 5 సినిమాల్లో 4 సినిమాలు తలపతి విజయ్తోనే చేశాడు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అల్లు అర్జున్తో రాకా చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి కథల విషయంలో, దర్శకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ తనకు తన కెరీర్కు ఉపయోగపడే కథలను సెలెక్ట్ చేసుకుంటూ విజయాలను సాధిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ఉత్తమ జాతీయ నటుడుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకున్న మొట్టమొదటి తెలుగు హీరో అల్లు అర్జున్. 20 సినిమాలతోనే తెలుగు సినిమా రంగంలో అత్యుత్తమ స్థాయికి చేరాడని చెప్పొచ్చు. అల్లు అర్జున్ దగ్గర విషయంతో పాటు చుట్టూ వివాదాలు కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కథలు, దర్శకుల విషయంలో జాగ్రత్తగా ఉండే బన్నీ పుష్ప 2 తర్వాత అట్లీకి, ఆ తర్వాత లోకేష్ కనకరాజుకి వెంటనే సినిమాలివ్వడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. వరల్డ్ సినిమా రంగంలో అనేక మార్పులు వస్తున్న ఈ సమయంలో అల్లు అర్జున్ లాంటి ఒక రీజనల్ స్టార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం కరెక్టే అనిపిస్తుంది. కళకు భాషా భేదాలు ఉండవు. క్రియేటివిటీ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆ క్రియేటివిటీని గుర్తించి సపోర్ట్ ఇచ్చేవారే ఇక్కడ ముఖ్యం. ప్రొడక్షన్ విషయంలో రాజీపడని సన్ పిక్చర్స్ లాంటి నిర్మాతలు అండగా ఉంటే అల్లు అర్జున్, అట్లీ లాంటివాళ్లు ఇండియన్ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి పునాది వేస్తారని ఆశిద్దాం.
రాకాతో మన ముందుకు వస్తున్న అల్లు అర్జున్కి మా సినీ ఎక్స్ తెలుగు ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.